ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే ఇరాన్ దెబ్బకు మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోతుంది. ఎప్పుడు ఏ క్షిపణి ఎక్కడి నుంచి దూసుకొస్తుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ యుద్ధం వల్ల రేపు మీరు కొనే కూరగాయల దగ్గర నుంచి బైక్లో కొట్టించే పెట్రోల్ వరకు, దేశ రక్షణ వ్యూహాల దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల వరకు ప్రతి దాన్ని శాసించబోతోంది. మన దేశానికి అవసరమైన ముడి చమురులు సుమారు 85% దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్ పరిసరాల్లోని హర్మూజ్ జలసంధి గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయి బ్యారెల్ ధర ఆకాశాన్ని తాకుతుంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే సరుకు రవాణా భారం పెరిగి నిత్యావసర సరుకుల ధరలు బగ్గుమంటాయి. అంటే ఇరాన్లో పేలే ప్రతి బాంబు మన జేబుకు చిల్లు పెడుతోందన్నమాట. ఇక చమురుతో పాటు మనం అత్యవసరంగా మాట్లాడుకోవాల్సిన, చాలా మంది గ్రహించని మరో అతిపెద్ద ముప్పు నేచురల్ గ్యాస్. గ్యాస్ నిల్వల్లో అగ్రగామిగా ఉన్న ఖతార్, యుఏఈల నుంచి వచ్చే గ్యాస్ నౌకలు కూడా ఈ గల్ఫ్ సముద్ర మార్గం గుండానే మన దేశానికి రావాల్సి ఉంటుంది. ఇరాన్ యుద్ధం వల్ల ఇక్కడ ఏ మాత్రం రవాణా ఆగిపోయినా మునుపెన్నడూ లేని విధంగా గ్యాస్ సంక్షోభం తలెత్తుతుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, సిటీల్లో ఆటోలు, కార్లు నడిచే సిఎన్జి దగ్గర నుంచి ఇంట్లో వంటకు పైపుల ద్వారా వచ్చే పిఎన్జి వరకు ఒక్కసారిగా ధరలు మండిపోతాయి. అంతేకాదు, ఇక్కడో చిన్న లాజిక్ కూడా ఉంది. మన దేశంలో యూరియా, ఇతర వ్యవసాయ ఎరువుల తయారీకి ప్రధాన ముడి సరుకు ఈ గ్యాసే. గ్యాస్ ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా ఎరువుల రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ప్రభుత్వం సబ్సిడీలు భరించలేక చేతులెత్తేస్తే ఆ భారం నేరుగా మన రైతన్నల నెత్తిన పడుతోంది. పంట పెట్టుబడి పెరిగి చివరికి మనం తినే అన్నం కూడా కాస్ట్లీ అయిపోయే పరిస్థితి. అంటే ఇరాన్ దెబ్బ మన కంచంలోని కూడును కూడా ఎలా టార్గెట్ చేయబోతుందో తెలుస్తుంది. ఆల్రెడీ గ్యాస్ సంక్షోభంతో ప్రస్తుతం భారతదేశం అల్లాడిపోతోంది. ఇక చాలా మందికి తెలియని భారత్కు అత్యంత కీలకమైన మరో కొత్త విషయం చాబహార్. అనగానే మనకు గుర్తొచ్చేది గల్ఫ్ లో పనిచేస్తున్న మన వాళ్ళు. దాదాపు 90 లక్షల మంది భారతీయులు వివిధ గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నారు. యుద్ధం తీవ్రమైతే వీరి భద్రత గాల్లో దీపంగా మారుతోంది. గతంలో కువైట్ యుద్ధ సమయంలో లక్షలాది మందిని స్వదేశానికి రప్పించినట్లుగా మళ్లీ అతిపెద్ద ఎవాక్యుయేషన్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. అంతేకాదు, ఆ ప్రవాస భారతీయులు పంపే కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఒక్కసారిగా ఆగిపోతే భారత ఆర్థిక వ్యవస్థకు అది కోలుకోలేని దెబ్బే. ఇక ఆర్థిక మార్కెట్ల విషయానికి వద్దాం. యుద్ధ భయంతో విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల నిఫ్టీ, సెన్సెక్స్ పాతాళానికి పడిపోతున్నాయి. మరోవైపు డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి విలువ రికార్డు స్థాయికి క్షీణిస్తోంది. ఇది మన దిగుమతులను మరింత ప్రియం చేసి ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. ఇక ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ దాని మిత్ర దేశాలు మరోవైపు. ఈ రెండు వర్గాలతోనూ భారత్కు సత్సంబంధాలున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్తో రక్షణ సంబంధాలు, మరోవైపు ఇరాన్తో చారిత్రక ఇంధన సంబంధాలు. ఈ సంక్షోభ సమయంలో ఏ ఒక్కరి వైపు మొగ్గు చూపినా ఇంకొకరితో బంధం బెడిసి కొడుతుంది. అందుకే ప్రస్తుతం భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ దౌత్యపరమైన కత్తి మీద సాము చేయడం. అగ్రరాజ్యాల మధ్య శాంతి నెలకొనకపోతే ఆ ఆర్థిక ప్రకంపనలు మన దేశ అభివృద్ధి వేగానికి అతిపెద్ద బ్రేక్ వేయడం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు.